జై వీరభద్రకృష్ణ నమో నమ. రాజకీయాలకు అతీతంగా ఒకటి ఆలోచించాను. ఈరోజు పవన్ కళ్యాణ్ నిజమైన సనాతన ధర్మం తెలిసాడు. ఎందుకంటే ఆయన హిందూ మతాన్ని గౌరవిస్తాడు, తన భార్య క్రైస్తవ మతాన్ని గౌరవిస్తాడు, ముస్లిం మతాన్ని గౌరవిస్తాడు. ఈయన రాజకీయ నాయకుడు. ఎక్కడ వచ్చినా దాన్ని ఖండించాలి. ఈరోజు ధైర్యంగా తిరుపతి లడ్డు గురించి జరిగిన అపవిత్రతకి ఆయన దీక్ష తీసుకొని చేస్తున్నాడు చూడు. అదిరా సనాతన ధర్మం గౌరవించడం అంటే. మన ధర్మానికి అన్యాయం జరుగుతున్న మనోభావాన్ని దెబ్బతీస్తుంటే ఓట్ల కోసం సీట్ల కోసం మాట్లాడుకుంటుంటే వాడెట్లా మన భారతదేశంలో పుట్టిన సనాతన ధర్మం తెలిసినవుతారా? మన భరతమాత ముద్దు బిడ్డ అంటే రోసము గౌరవము. మన అమ్మకి అవమానాలు జరుగుతుంటే మాట్లాడాలా, మన దేవునికి అవమానాలు జరిగితే మాట్లాడాలా, మన దేవుని కించపరిస్తే మాట్లాడాలా, ఇంకోసారి మన దేవుని జోలికి రావాలంటేనే భయపడాలా, ఉచ్చపోసుకోవాలరా. ఆ విధంగా తయారైంది సనాతన ధర్మం. ఇప్పుడు వీరభద్రుడు వస్తున్నాడు కదా, వీరభద్ర సైనికులతో ధర్మంతో ఉంటారు. అందరూ ఎవరు మతాలను గౌరవించాడు, ఎవరిని శిక్షించేది తప్పు చేసాడు దండిస్తాడు మన ఆయన. ఎవరు కులాలను ఎవరు మతాలను వారు గౌరవించుకొని బతకండి. ఇది మన జీవితం కాదు, మనిషిగా బతకండి. జై వీరభద్ర నమో.